అక్క నేను చిన్నప్పటి నుంచి కలిసే తిరిగాము, కలిసే ఆడుకున్నాము, కలిసే అన్నం తిన్నాము. ఇప్పుడు అక్కని ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్తే నేను అస్సలు ఊరుకోను. అదే చెప్తున్నాను కదా నాన్న, మీ పిన్ని నేను ఉండగా మా దగ్గర నుంచి మిమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ఏం జరిగినా మీరు పట్టించుకోకండి, దేని గురించి ఆలోచించకండి, అస్సలు భయపడద్దు. మేం చూసుకుంటాం, సరేనా? పిన్నంటే నీకు ఇష్టమే కదా? చాలా ఇష్టం. మరిప్పుడు నువ్వు అన్నం తినకపోతే తాను బాధపడుతుంది కదా? అవును. అలా పిన్నిని బాధ పెట్టొచ్చా? లేదు కదా? దా కూర్చో. వంశీ నువ్వు ఇలా కూర్చో. వంశీ ఇది నీకు. వంశీ తాగు. కమలా, ఏమండి, నాకు చాలా కంగారుగా ఉందండి. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారండి వాళ్ళు? అసలు వాళ్ళని చూస్తుంటే స్వీటీ కన్నవాళ్లలా ఉన్నారా? అందుకే కదా డిఎన్ఏ టెస్ట్ చేయిందాం అంటున్నారు. అది కాదండి, వాళ్ళని చూస్తేనే నాకు చాలా చిరాగ్గా ఉంది. అలాంటిది పాపకి ఇంకెలా ఉంటుంది? తను వాళ్ళని చూస్తేనే భయపడిపోతుందండి. నిజమే కమలా, స్వీటీ చాలా భయపడిపోయింది. ఏమండి, నాకు డౌటు. ఏంటి కమలా? అసలు స్వీటీ మనింట్లోనే ఉందని అంత కరెక్ట్ గా వాళ్ళకెలా తెలిసింది? వాళ్ళు తెలుసుకున్నామని వాళ్లే చెప్పారు కదా. వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం లేదనిపిస్తుంది. ఏంటి కమలా? అవునండి, దత్తత తీసుకునేటప్పుడు రాకేష్ వాడింటి అడ్రస్ ఇచ్చుంటాడు కదా. నాకు తెలిసి వాడు మనింటి అడ్రస్ ఇవ్వడండి. ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్రుందండి. అన్నీ తెలిసిన వాళ్లే ఎవరో ఇలా చేయిస్తున్నారనిపిస్తుందండి. ఆ అవసరం ఎవరికుంటుంది? ఏమో, ఎవరికి తెలుసండి? పిల్లలంటే గిట్టని వాళ్ళు చాలా మందే ఉన్నారు కదా. వాళ్లలోనే ఎవరో ఒకరు చేసుంటారు. అలా ఏం ఉండదు కమలా, అనవసరంగా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అందుకే నీకు అలా అనిపిస్తుంది. సరే, ఆ విషయం పక్కన పెట్టండి. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏంటి? వాళ్ళు స్వీటీని తీసుకుపోతామని గొడవ చేస్తే మీరు పంపించేస్తారా? చెప్పండి, పంపించేస్తారా? అది నేనెలా చెప్పగలను కమలా? అయినా నీకు తెలుసు కదా మన ఇంట్లో మా నాన్న తీసుకున్న డెసిషన్ ఫైనల్ అని. మావయ్య తప్పకుండా స్వీటీని పంపించేద్దాం అంటారు. దానికి మీరు ఓకే అంటారా? అంతే కదా కమలా. అంటే ఇప్పుడు కూడా మీ నాన్న ఏది చెప్తే అదే మీరు చేస్తారన్నమాట. అవును, అర్థమైంది. నాకు చాలా బాగా అర్థమైంది. మనం ఈ ఇంట్లో ఉన్నంత కాలం మీరు మీ నాన్న మాట జవదాటరు. అది కాదు కమలా. యాండి లేదండి, ఇంకా ఇక్కడే ఉంటే ఖచ్చితంగా నా మనవరాల్ని ఇంట్లో నుంచి పంపించేస్తారు.
అందుకే మనం వేరు కాపురం పెడదాం. ఈ ఇంటికి ఈ మనుషులకి చాలా దూరంగా వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నావు కమలా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునండి, నాకు పిచ్చే పట్టింది. ఈ ఇంట్లో ఉన్నంత కాలం మీరు మీ నాన్న చెప్పినట్టే చేస్తారు. ఆయన అవును అంటే అవునంటారు, కాదంటే కాదంటారు. అంతేకాని మన గురించి కానీ మన పిల్లల గురించి కానీ అస్సలు మీరు ఆలోచించరు. ఆయన చాదస్తం వల్ల నా కొడుకు ఎలాగూ నాకు కాకుండా పోయాడు. ఇప్పుడు కూడా ఆయన పెత్తనానికి బలైపోవాలా? లేదంటే లేదు, అలా జరగడానికి వీల్లేదు. నాకు నాకు నా మనవరాలు కావాలి. ఎవరొచ్చి అడిగినా నా మనవరాల్ని నేను ఇవ్వను. వద్దు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అండి, వెళ్ళిపోదాం. మీ నాన్నని ఇక్కడే పట్టింపులతో ఊరేగనివ్వండి. కమలా, మనం ఎక్కడికి వెళ్ళేది లేదు. మా నాన్నతో పాటు ఇక్కడే ఉంటున్నాం. నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. కానీ నా కొడుకు ప్రాణాలు పోయాయండి. కన్న తల్లిగా వాడి విషయంలో ఏడుస్తూ ఉండిపోయానే కానీ నేను ధైర్యం చేసి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాను. ఆ రోజు అలా చేసుంటే ఒకవేళ నా కొడుకు కోడలు బతికే ఉండేవాళ్లేమో. కానీ నా మనవరాలి విషయంలో అలా జరగనివ్వను. మీరు రానంటున్నారు కదా, రావద్దండి, ఇక్కడే ఉండండి. నేను మాత్రం వెళ్ళిపోతాను. కమలా, ఏంటి వెళ్ళిపోతావా? అవును, నా కొడుకు ఎలాగైతే కట్టుబట్టలతో వెళ్ళిపోయాడో అలాగే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడో చోట 4 డాన్స్ క్లాసులు చెప్పుకునైనా నా మనవరాల్ని నేను కాపాడుకుంటాను. అంతేకాని నేను ఎవ్వరికీ ఇవ్వను. కమలా, మీరు ఆపడానికి ప్రయత్నించేటట్టయితే నేను వినను. నన్ను పంపించడానికి మీ అహం అడ్డొస్తే నాకు విడాకులిచ్చేయండి. అప్పుడు మీ నాన్న ఫిలాసఫీ ప్రకారం నాకు మీకు ఏ బంధం ఉండదు, ఎలాంటి బంధుత్వం కూడా ఉండదు. కమలా, ఇలా మాట్లాడుతుంది నువ్వేనా? నువ్వు నాకు విడాకులిస్తావా? నువ్వు లేకుండా నేను ఉండగలనా? చెప్పు చెప్పు కమలా. మరి మరి నన్నేం చేయమంటారండి? నా ముందే ఒక్కొక్కరు దూరం అవుతుంటే చూస్తూ ఉండిపోవాలా? అది నా వల్ల కాదు. నా ప్రాణం పోయినా సరే నా మనవరాల్ని నేను ఎవరికి ఇవ్వను ఇవ్వను ఇవ్వను. సరే కమలా, సరే, అలాగే చేద్దాం, అలాగే చేద్దాం. ముందు నువ్వు ఎమోషనల్ అవ్వకు, ఊరుకో. ఏంటి బ్రో అంత డల్ గా ఉన్నావు?
సారీ బ్రో, నా వల్ల నీ పెళ్లి లేట్ అవుతుందనే కదా డల్ అయిపోయావు. కాదు సిస్టర్, మరేంటి బ్రో? నేను ఆలోచిస్తోంది నీ గురించి. నువ్వు చెప్తూనే ఉన్నావు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని, కానీ తను నీ లవ్ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా. అదేమవుతుందో, ఎంత దూరం దారి తీస్తుందో అని నాకు చాలా కంగారుగా ఉంది సిస్టర్. చిన్నప్పటి నుంచి నువ్వు కోరుకున్నది ప్రతిదీ అమ్మ నాన్న అరేంజ్ చేశారు, కానీ ఈ ఒక్కటి మాత్రం నీకు నువ్వే చాయిస్ తీసుకున్నావు. తన డీటెయిల్స్ అడిగితే నువ్వు చెప్పట్లేదు. అసలు ఇంతవరకు నీలో డిసప్పాయింట్మెంట్ చూడలేదు. అలాంటిది నువ్విలా డల్ అయిపోతున్నావు. అసలు నీ ఫ్యూచర్ ఏమైపోతుందో అని భయంగా ఉంది సిస్టర్. బ్రో, నువ్వలా ఫీల్ అవ్వకు. నేను తనని నిస్వార్థంగా ప్రేమిస్తున్నాను. నా ప్రేమే నన్ను గెలిపిస్తుంది. నేను తనతో జీవితాంతం కలిసుంటానని గట్టిగా అనిపిస్తుంది. ప్లీజ్ ట్రస్ట్ మీ బ్రో. అయినా అమ్మా నాన్న భయపడుతున్నారంటే అనుకోవచ్చు. ఎందుకంటే ఏ పేరెంట్స్ అయినా పిల్లల పెళ్లి విషయానికి వచ్చేసరికి అలానే కంగారు పడుతుంటారు. లేట్ అయిన కొద్దీ భయపడిపోతూ ఉంటారు. అమ్మా నాన్న భయపడుతున్నారని నేను వేరే వాళ్లను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండగలనా? అమ్మా నాన్నలకి కాదు సిస్టర్, అన్న తమ్ములకు కూడా కంగారు ఉంటుంది. నా చెల్లి లేకపోతే నా అక్క మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని, తనకే కష్టం రాకూడదని కోరుకుంటారు. కొంతమంది బయటకు ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది బయటకు ఎక్స్ప్రెస్ చెయ్యరు. నీ పెళ్లి విషయంలో నువ్వు కోరుకున్నవాడే నీ లైఫ్లోకి రావాలని నేను అనుకుంటున్నాను సిస్టర్. కాకపోతే లైఫ్లో మనం అనుకున్నవన్నీ జరగవచ్చు, జరగకపోవచ్చు. అలా అని అస్సలు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఏం జరిగినా కానీ అది పాజిటివ్గా తీసుకుని ముందుకెళ్ళాలి. నువ్వు అలాగే ఉంటావని నేను నమ్ముతున్నాను. ఎస్ బ్రో, నువ్వు చెప్పింది కరెక్టే. అనుకున్నది జరగొచ్చు, జరగకపోవచ్చు. కానీ ఈ సిస్టర్ మాత్రం అదే కాన్ఫిడెంట్ లెవెల్తో ఉంటుంది. లైఫ్లో ఎలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోదు. నువ్వేం భయపడకు సిస్టర్. నీ లవ్ త్వరగా సక్సెస్ అవ్వాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. యాండి యాండి, నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది. వంశీలో మన రాకేష్ పోలికలు కనిపించేవి, కానీ స్వీటీకి అటు రాధ పోలిక లేదు, ఇటు మన రాకేష్ పోలిక లేదు. చూసారా, ఈ రోజు మనింటికొచ్చిన ఆ రాజయ్య శ్రీవల్లిల పోలికలు స్వీటీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలేంటే నువ్వు? ఓసరవెల్లిలో కూడా నేను ఇన్ని షేడ్స్ చూడలేదు. అసలేం మాట్లాడుతున్నావు? అసలు పిల్లల విషయంలో ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. వాళ్ళు మన ఇంటికి వచ్చి స్వీటీని తీసుకెళ్తాం అనడం ఏంటి, మా నాన్న ఇచ్చేద్దాం అనడం ఏంటి? ఇందులో ఏమైనా అర్థం ఉందా అసలు? అదేంటండి అలా అంటారు? పిల్లలు ఎప్పుడైనా వాళ్ళ కన్నవాళ్ల దగ్గరే ఉండాలి కదా. ఇంకేమనుకుంటున్నావు? ఝాన్సీ అనవసరంగా ఆవేశపడుతుంది అనిపిస్తుంది. వాళ్ళు నిజంగానే స్వీటీ కన్నవాళ్లు అని తెలిసిన తర్వాత వాళ్ళకిచ్చేస్తే సరిపోతుంది కదా. మావయ్య కూడా ప్రశాంతంగా ఉంటారు. నోర్మై, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఝాన్సీ అంత వివరంగా చెప్పింది కదా, మళ్ళీ అలా ఎలా అంటున్నావు? అది కాదండి, కన్నవాళ్ళకి బిడ్డ దూరమైతే ఎంత బాధగా ఉంటుందో చెప్పండి. బాధ అది వాడికి. పుట్టగానే తాగుడు కోసం స్వీటీని అమ్మాలనుకున్నాడు. అలాంటి కసాయి వాడిని నమ్మితే స్వీటీ ప్రాణాలకే ప్రమాదం. మళ్ళీ నీ ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది. అదే మృణాలినితో ఎంచగ్గా మాట్లాడుతున్నావు కదా, తనతో కలిసి పిల్లల్ని ఝాన్సీని వెళ్ళగొట్టాలని ట్రై చేస్తున్నావా ఏంటి? అయ్యో, అలా అంటారేంటండి? అయినా అలా ఎందుకు చేస్తాను నేను? ఏమో, కొంతమంది బుద్ధి మారదంటారు కదా, అలానే నువ్వు కూడా ట్రై చేస్తున్నావేమోనని అడుగుతున్నాను. ఇప్పుడు నాకు డౌట్ మాత్రమే వచ్చి అడిగాను. అదే నిజమైతే ఈసారి మాత్రం వదిలిపెట్టను. గొంతు నులిమి చంపేస్తాను. జాగ్రత్త. అలాంటిదేం లేదండి.
మీరు అనవసరంగా నా గురించి ఆలోచించకుండా మీ గురించి మీరు ఆలోచించుకోండి. నా గురించి ఆలోచించేదేంటి? అదేనండి, ఈ మధ్య మావయ్యకి ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు కదా, కొంచెం అవి తగ్గించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. తగ్గించుకోనని ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ చెప్తావేంటి? అయినా నిన్ను కాదే, ఆయన అనాలి. ఇప్పుడు మావయ్య ఏం చేశారండి? ఇప్పుడే కాదు, మొదట్నుంచి ఆయనే చేస్తున్నారు. రాకేష్ ప్రేమించినందుకు వాణ్ణి ఇంట్లో నుంచి వెలివేశారు. వాడేదో పెద్ద పాపం చేసినట్టు ఫీల్ అయ్యి చాలా ద్రోహం చేశారు వాడికి. అదంతా చూస్తూ సైలెంట్గా ఉన్నాను. కానీ ఇప్పుడు స్వీటీకి మాత్రం అన్యాయం జరగనివ్వను. మీ మామయ్య స్వీటీని వాళ్ళకి అప్పజెప్పాలని చూస్తున్నారు. తనని ఇంట్లో నుంచి పంపించే పరిస్థితే వస్తే ఈ చంద్రమోహన్ విశ్వరూపం చూస్తారు. మా నాన్ననే కాదు, ఆ దేవుణ్ణైనా ఎదిరిస్తాను. ఎలాగైనా సరే స్వీటీ ఈ ఇంట్లోనే ఉండేలా చేస్తాను. అర్థమైందా? అర్థమైందండి. మరి ఇంకా చూస్తావే, వెళ్ళు. నిజంగానే చచ్చిపోయాడు తాతయ్య. మన బిడ్డయ్యా, మన బిడ్డ మహాలక్ష్మిలా ఉంది. డాడ్, టాబ్లెట్ వేసుకోండి. వద్దు మృణాళిని, అలా అనకండి డాడ్. ప్లీజ్ నా కోసం వేసుకోండి. ఇదిగోండి. మృణాళిని, నేనే రోజు ఎవరికి ఏ అన్యాయమూ చేయలేదు. ఏ ఒక్కరిని కూడా బాధ పెట్టలేదు. అడిగిన వాళ్ళందరికీ సహాయం చేశాను. మీ అమ్మ పేరు మీద ట్రస్ట్ పెట్టి ఎంతోమంది పేద పిల్లలకి ఉచితంగా వైద్యం చేయిస్తున్నాను. ఒక్కొక్కరికి 25 లక్షలు ఖర్చు పెడుతున్నాను. ఇప్పుడు వాళ్ళెవరో వచ్చి మా బిడ్డను మాకివ్వండి అని గొడవ చేస్తున్నారు. సొసైటీలో పరువు మర్యాదలతో బ్రతుకుతున్న నాకెందుకమ్మా ఆ భగవంతుడు ఎలాంటి శిక్ష వేస్తున్నాడు? డాడ్, మీరు బాధపడకండి. అయినా మీరిది శిక్ష అని ఎందుకు అనుకుంటున్నారు? ఆ భగవంతుడు మీకిచ్చిన వరం అనుకోవచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు మృణాళిని? అవును డాడ్, అసలు మీరు నన్నేం చేయమని అడిగారు? ఆ పిల్లల్ని ఈ ఇంటి నుంచి దూరం చేయమనే కదా. ఇప్పుడు అదే జరగబోతోంది కదా. మీరేం వరి అవ్వకండి. వాళ్ళు స్వీటీని తీసుకెళ్లేలా నేను చేస్తాను. నువ్వెలా చేస్తావు? చట్ట ప్రకారం వాళ్ళు స్వీటీని తీసుకెళ్లే హక్కు లేదంటున్నారు కదా. నిజమే, కానీ నా ప్లాన్స్ నాకున్నాయి డాడ్. డాడ్, మీరు తప్పుగా అనుకోకండి. మీకు చెప్పకుండా కొన్ని పనులు చేశాను. ఏం చేసావు? స్వీటీ కన్నవాళ్ళని కనుక్కుంది నేనే.
ఆ రాజయ్యని కలిసి మనింటికి రమ్మని చెప్పింది నేనే. స్వీటీని తీసుకెళ్తామని గొడవ చేయమని చెప్పింది నేనే. నువ్వు చేసావా? అవును డాడ్. ఆ ఛాన్సీ ఆటలు కట్టించడానికి, మానసికంగా మీరు పడుతున్న బాధకు కొంతైనా ఉపశమనం కలిగించడానికే ఇదంతా నేను చేశాను. ఈ విషయంలో మీకేదైనా ఇబ్బంది కలిగిస్తే నన్ను క్షమించండి డాడ్. నిజానికి ఆ స్వీటీని ఇంట్లోంచి పంపిస్తే మీకున్న సగం తలనొప్పి వదిలిపోతుంది. ఇక మిగిలిన తలనొప్పి ఆ వంశీగాడు. వాణ్ణి దూరం చేయడానికి కూడా నేనేదొక పథకం వేస్తాను. నీ ఆలోచన బాగానే ఉంది, కానీ స్వీటీని పంపించడానికి ఝాన్సీ ఒప్పుకోదు కదా. అప్పుడు రాజయ్య గారు కూడా ఈ ఇంట్లో తిష్ట వేసే అవకాశం ఉంది. అప్పుడు ఈ సంతనే కాకుండా ఆ సంతను కూడా భరించాలి. అలా ఏం జరగదు డాడ్. దీన్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా స్వీటీని వాళ్లకు అప్పగించేలా చేస్తాను. మీరు ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి డాడ్. ప్రశాంతంగా ఉండండి. అన్నీ నేను చూసుకుంటాను. మీరు నా మీద నమ్మకం పెట్టుకోండి. మీ నమ్మకమే నన్ను గెలుపు వైపు నడిపిస్తుంది. అలాగే మృణాల్ని వీలైనంత త్వరగా పని పూర్తి చేయి. ఎట్లయినా సరే మన బిడ్డను మనం తెచ్చుకుందామే. స్వీటీ, నాకు కావాల్సింది తెలిసేంత వరకు నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను. ఏం కావాలి? ఇన్ఫర్మేషన్. దేని గురించి? అమ్మా, వాళ్ళు వచ్చేసారా? నన్ను పంపించేస్తారా?